హాయ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, మనం ఏదైనా బ్యాంక్ వెళ్ళి లోన్ అడిగినా, క్రెడిట్ కార్డ్ అడిగినా వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ చెక్ చేసేది సిబిల్ స్కోర్. సిబిల్ స్కోర్ అనేది కీలక పాత్ర అనేది పోషిస్తుంది అనమాట. ఒక్కొక్కసారి సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే కూడా మనకి లోన్ కానీ ఇటువంటివి రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే సిబిల్ స్కోర్ అనేది ఎందుకు తగ్గుతుందంటే మనం తీసుకున్న ఈఎంఐ, లోను లేకపోతే క్రెడిట్ కార్డు బిల్లులు సకాలంలో కట్టకపోతే ఎప్పటికప్పుడు సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోతూ వస్తుంది. సో సిబిల్ స్కోరు తక్కువగా ఉంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని ఏ విధంగా మళ్ళీ మనం బౌన్స్ అవ్వచ్చు లేదా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటే ఒక పద్ధతి ఉంది ఫ్రెండ్స్. అయితే క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు మనకి బ్యాంక్ వాళ్ళు 2 రకాల క్రెడిట్ కార్డులు ఇస్తారు. ఒకటి వచ్చేసరికి సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు, రెండోది అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు అనమాట. ఒక ఎంప్లాయ్ అనుకోండి, వాళ్ళ యొక్క ఆదాయం ఎంత ఉంది, మంచి కంపెనీలో వర్క్ చేస్తున్నారా, లేకపోతే బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా, ఆదాయం ఎంత ఉంది, ఇవన్నీ చూసి సిబిల్ స్కోర్ చూసి వాళ్ళు ఇచ్చే క్రెడిట్ కార్డ్ని అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ అంటాం. అంటే మన దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోరు, బట్ వాళ్ళు క్రెడిట్ కార్డ్ ఇచ్చి లిమిట్ ఇస్తారు ఎంత మీరు వాడుకోవచ్చు అని చెప్పేసి. బట్ సిబిల్ స్కోర్ లేనందువల్ల కొంతమంది క్రెడిట్ కార్డులు ఇవ్వరు కాబట్టి, అదిగాక కొంతమందికి ఆదాయం ఉండదు. ఓకే, స్టూడెంట్ ఉన్నారు, వాళ్ళకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది. సో అటువంటి వాళ్ళు కూడా క్రెడిట్ కార్డు వాడాలంటే ఏం చేయొచ్చు అంటే వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ అనేది కొంత అమౌంట్ చేసి అక్కడ నుంచి కూడా సెక్యూర్డ్ క్రెడిట్ కార్డుకి అప్లై చేసుకుంటే బ్యాంక్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క లిమిట్ అనేది మనం చేసే ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 lakh అనేది ఫిక్స్డ్ డిపాజిట్ చేసామనుకోండి, కొన్ని బ్యాంకులు అయితే 95,000 దాకా కూడా ఈ యొక్క పరిమితి అంటే మనం వాడుకోవచ్చు అనమాట. అప్ టు 95,000 బ్యాంక్ టు బ్యాంక్ అయితే ఇది మారుతూ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, మన యొక్క సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి, తక్కువగా ఉంది అనుకుంటే ఇట్లా మనం ఏంటంటే ఈ తీసుకునే క్రెడిట్ కార్డ్ ఏది సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ అంటే మన డిపాజిట్ వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి దీన్ని సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ అన్నాం. ఈ సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ని మనం తీసుకొని ఎప్పటికప్పుడు టయానికి చెల్లిస్తూ ఉంటే మన సిబిల్ స్కోర్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఈ యొక్క సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ని వాడుకుంటూ మన ఫిక్స్డ్ డిపాజిట్ని విత్డ్రా చేయాలంటే కుదరదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ముందు ఈ యొక్క సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ని క్యాన్సిల్ చేసి అప్పుడు ఏంటంటే ఆ యొక్క అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంటుంది కాబట్టి మనకి ఎప్పటికప్పుడు బ్యాంకుకి ఎంత ఇంట్రెస్ట్ రావాలో అంటే లైక్ 7% 6% ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అది మాత్రం వస్తూనే ఉంటుంది, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ మనం ఎప్పుడైతే కట్టడం ఫెయిల్ అవుతామో అప్పుడు బ్యాంక్ అనేది ఆ ఫిక్స్డ్ డిపాజిట్లో నుంచి అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మన ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.